హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఆస్ట్రా వర్క్షాప్. ఈ వీడియోలో మనం 8th క్లాస్ FA3 పేపర్ చదువుతాం. ఇది కాంపోజిట్ కోర్స్ రాసేవాళ్ళకి తెలుగు అండ్ సాంస్క్రిట్. సో ఫస్ట్ అవగాహన ప్రతిస్పందన. కింద గద్యం చదివి ప్రశ్నలు రాయండి. సో మీ పారాగ్రాఫ్ ఇచ్చాడు. వివేకానంద స్వామి ముంబై నుండి అమెరికాకు బయలుదేరాడు. స్వామి వివేకానంద గురించి ఇచ్చాడు. 4 క్వశ్చన్స్ ఇచ్చాడు చూడండి. వివేకానంద ప్రయాణించిన ఓడ దారిలో ఎక్కడ ఆగింది ఇచ్చాడు. దారిలో సింగపూర్, చైనా, జపాన్ రేవుల్లో ఓడ ఆగింది. నెక్స్ట్, వివేకానంద ముంబైలో ఎప్పుడు బయలుదేరారు? ముంబై నుండి మే 31వ తారీఖున బయలుదేరారు. స్వామీజీ ఎందుకు విసిరిపోయాడు? నెక్స్ట్, పై గద్యం ద్వారా ఒక ప్రశ్న తయారు చేయండి. ఈ 4. నెక్స్ట్ చూడండి, వ్యక్తీకరణ సృజనాత్మక. సెకండ్ రౌండ్ 8 మార్క్స్ ఉన్నాయి. ఇందులో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. దేవులపల్లి వెంకట శాస్త్రి కైపరిచయం రాయండి. ఇది 2 మార్క్స్కి. ఆత్మకథ ప్రక్రియను వివరించండి. ఇది 2 మార్క్స్కి. ఈ 2 ఛాయిస్ లేవు, 2 రాయాలి. నెక్స్ట్ 4 మార్క్స్కి చిరమాలిన్యం పాఠ్యభాగ సారాంశం రాయండి. అనాథ యువకుడు రాజుగా ఎదిగిన కథను రాయండి. ఈ రెండిట్లో ఏదో ఒకటి రాయచ్చు, మీరు ఛాయిస్ ఉంది. నెక్స్ట్ థర్డ్ రౌండ్ నుండి భాషాంశములు 3 మార్క్స్కి. విద్య వలన సంస్కారం ఏర్పడుతుంది. గీత గీసిన పదానికి అర్థం రాయండి. విద్యకు అర్థం. నెక్స్ట్, రాజు బాగుండాలి. గీత గీసిన పదానికి 2 పర్యాయ పదాలు రాయండి. దాని పర్యాయ పదాలు. నెక్స్ట్, ఈ చూడండి, నిరంతరం సొంత వాక్యం రాయండి. దానికి సొంత వాక్యం రాయాలి. నెక్స్ట్, ఇది సాంస్క్రిట్ పేపర్. ఒకసారి పాజ్ చేసి చూసుకోండి. 5 మార్క్స్కి.